ఒక మాట చెప్పాలా నేను, ఎంత విచిత్రం అంటే ఒక ఎంపీని 4-6 సార్లు 5 సార్లు ఎంపీ శాంతి కాముకుని ఉత్తముని వివేకానందుడిని పట్టుకొని 4-5 గంటల సేపు రాత్రి 10 నుంచి తెల్లారుతన 3 గంటల వరకు నరకం చూపించి హత్య చేసినారు. హింసించి చంపినారు. నరకం అంతగా నరకం చూపించి చంపితే మేమే చంపినామని చెప్పి దస్తగిరి సూర్యులు మీడియా ముందుకు వచ్చి చెప్తే చంపిన వ్యక్తులతో చంద్రబాబు నాయుడు అప్రూవర్ అనే ఒక పదాన్ని ఉపయోగించి అప్రూవర్ అంట ఆయన అప్రూవర్గా మారిపోయినాడు కాబట్టి ఈయన సభ్య సమాజంలో తిరగడానికి అర్హతనిస్తారా? జైళ్ళలో ఉండరా? వీళ్ళు మటుకు పులిందలో తిరగచ్చు, కడపలో తిరగచ్చు, పంచాయతీలు చేయొచ్చు, సెటిల్మెంట్లు చేయొచ్చు. ఎవరు? వివేకానందుడిని మేమే హత్య చేసినాం, శారీరకంగా మానసికంగా హింసించి చంపినామని చెప్పిన వ్యక్తులు అప్రూవర్గా మారితే వారికి శిక్షలు లేవా? వాళ్ళు సభ్య సమాజంలో తిరగచ్చునా? హత్య చేయకుండా ఉండే వ్యక్తులను, సమాజంలో గౌరవస్థానంలో ఉండే అవినాష్ రెడ్డి లాంటి వ్యక్తులను, ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ లాంటి వ్యక్తులను నేరస్తులుగా చూపించే ప్రయత్నం చేసే ఇది ఒక పాలన, ఇది ఒక ప్రభుత్వం, ఇది ఒక పోలీసు, ఇది ఒక చట్టం.